నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బిగ్ డిబేట్. నేను మీ సంపత్ కుమార్. ఏప్రిల్ 27, 2001 ఏదైతే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమానికి పురుడు పోస్తూ 2001 ఏప్రిల్ 27న ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, గాది ఇన్నయ్య, అలాగే ఆల నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళ సహకారంతో మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంకురార్పణ చేసే విధంగా జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని అయితే 2001 ఏప్రిల్ 27న స్థాపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ 27, 2025 నాటికి రేపటికి బీఆర్ఎస్ అంటే ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అంటే తమ యొక్క రజతోత్సవ ఉత్సవాలను అయితే జరుపుకొని ఉన్నట్టుగా తెలుసు. అందుకోసం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో కూడా వాళ్ళ యొక్క రజతోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకొని భారీ ఎత్తున జన సమీకరణ చేసి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కనీసం ఒక 25,000 మందినైనా సమకూర్చుకొని ఈ సభను జయప్రదం చేసుకోవాలి. ప్రజలలో ఇప్పుడు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఓటమిని చవిచూసిందో ఆ ఓటమి నుంచి బయటపడి ప్రజలలో, కార్యకర్తల్లో బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క కార్యాచరణను అలాగే జోష్ను పెంచే విధంగా తమ యొక్క అధినేత కేసీఆర్ స్పీచ్ని వినాలి, ప్రజల్లోకి చేరాలి అనే విధంగా ఈ యొక్క రజతోత్సవ సభలను అయితే చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అయితే ప్రయత్నిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆవిర్భవించిన కాలం నుంచి చూస్తే అనేక ఆటుపోట్లు అయితే ఎదురు చూసింది. ఏర్పడిన తర్వాత ఎన్నో సభలు పెట్టినా కొన్ని సక్సెస్ అవ్వడం, కొన్ని సక్సెస్ కావడం, అప్పుడున్నటువంటి పార్టీలు ఈ పార్టీని చిన్నచూపు చూడడం, దీన్ని అణచివేయాలని చూడడం, ఉద్యమాన్ని లేపకుండా చూడడం అనేక ప్రయత్నాలు చేసినా కూడా ఎట్టకేలకైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ పాత్ర కీలకమని ఖచ్చితంగా అందరూ చెప్పవలసిన అంశం. ఇక ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పడిన తెలంగాణ తొలి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్, అలాగే తొలి పార్టీగా టీఆర్ఎస్ అయితే రావడం, ఆ తర్వాత బీఆర్ఎస్గా కాలక్రమేణా జాతీయ రాజకీయాల్లో ప్రవేశపెట్టడానికి బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మారడం అనేది మనమైతే చూసాం. ఇక ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఓటమిని అయితే చవి చూసింది. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి సిల్వర్ జూబ్లీ ఏదో ఇప్పుడు ఇటు బీఆర్ఎస్తో పాటు ఇటు ప్రతిపక్షమైనటువంటి ఏదైతే ఆపోజిట్ పార్టీస్ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా అసలు ఈ సిల్వర్ జూబ్లీలో ఏం జరగబోతుంది, కేసీఆర్ ఏ రకమైన మాట మాట్లాడతారు, అలాగే ఇటు పార్టీలతో పాటు వారి యొక్క సొంత పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఈరోజు మనతోటి చర్చ కార్యక్రమంలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్ర గౌడ్ గారు మనతోటి మరికొంతసేపట్లో పాల్గొనబోతున్నారు. అలాగే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు మనతోటి చర్చా కార్యక్రమంలో జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సార్. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీహరి యాదవ్ గారు కూడా మనతోటి మరికొంతసేపట్లో ఈ జూమ్ లైవ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఈ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఏదైతే ఉందో దీనిపైన అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లోనైతే పెద్ద ఎత్తున ఇటు ఉత్సాహం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఈ యొక్క రజతోత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దానికి ఏదైతే కేసీఆర్ మాట్లాడిన తర్వాత, కేసీఆర్ కార్యాచరణ ప్రకటించిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి మీ యొక్క బీజేపీ పార్టీ ఏ రకంగా సంసిద్ధంగా ఉందా, లేదా అసలు ఏం చెప్తారో వేచి చూస్తున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు రేపు జరగబోయేది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏదైతుందో అది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కా లేకపోతే టీఆర్ఎస్కా? అదే సూటి ప్రశ్న. టీఆర్ఎస్ పుట్టింది 27 ఏప్రిల్ 2001. బీఆర్ఎస్ పుట్టింది 5 అక్టోబర్ 2022. మరి 2022లో పుట్టిన బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాల 7 నెలలు అయింది. ఇప్పుడు అది రజతోత్సవ సభనా లేకపోతే 2 సంవత్సరాల సభనా, లేకపోతే ఏ పార్టీ కోసం పార్టీ మార్పును రూపం మార్చింది మరి పార్టీకి? మరి అది కేసీఆర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే టీఆర్ఎస్ పుట్టింది దేనికోసం అంటే ఒక లక్ష్యం ఉంది. ప్రత్యేక రాష్ట్రం సాధించాలి, ప్రత్యేక రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఆయన లక్ష్యం సిద్ధించాక రాజకీయ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీ అవకాశాల కోసం పోటీ చేసి మరి
ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకని నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన కేసీఆర్ అటర్ ఫ్లాప్, ఫెయిల్ అయిపోయాడు. రెండవ పాయింట్, మొన్న జరిగిన ఎన్నికల్లో 38 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇస్తే అక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా ఫెయిల్ అయ్యాడు. సో 3 సార్లు అవకాశం ఇచ్చినా కూడా 3 సార్లు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. రేపు సభలో ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, ఏమి తెలంగాణ ప్రజలకు ఇస్తారంటే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మనకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో వాళ్ళే సమాధానం చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో వాళ్ళే సమాధానం చెప్తారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో వాళ్ళే సమాధానం చెప్తారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయలేదో వాళ్ళే సమాధానం చెప్తారు. ఇవన్నిటికి కారణాలు ఉన్నాయి. అందుకనే తెలంగాణ రేపు సభ ఎందుకు పెడుతున్నారంటే కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్న సభ. ఐసీయూలో ఒక వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఈరోజు తెలంగాణ ప్రజలకి అహంకార అధికార ఏదైతే దుర్వినియోగం ఉందో అది నచ్చదు. అహంకార పాలన, అధికార దుర్వినియోగ పాలన, రాజకీయ అవకాశాల కోసం రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముంచుతామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెడీగా లేరు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మన కోర్స్ భారతీయ జనతా పార్టీ రావాల్సి ఉండే, కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా వచ్చేది ఏదైతేందో ఇది భారతీయ జనతా పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు 10 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ మరి 16 నెలల్లోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చిందంటే డెఫినెట్గా ఎస్. 6 గ్యారెంటీలు, రుణమాఫీ, 400 అంశాలు ఇవన్నీ కూడా పక్కదారి బట్టి అవి కూడా అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు. సో డెఫినెట్గా ఇంకేం ఆలోచిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఎదురు చూస్తూ ఉన్నారు. మోడీ గారి పాలన కావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలు గెలిచాం. నిన్న కూడా మేము పోటీ చేశాం. కానీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ అభ్యర్థిని మేయర్గా చేస్తారు. కానీ హిందుత్వం, హిందూ సమాజం కోసం ఆలోచించే పార్టీని కేసీఆర్ ఏదో ఒకరోజు అన్నాడు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి. అలాంటి పార్టీలకి మరి అలాంటి అభ్యర్థులకి, అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పనిచేస్తున్న అభ్యర్థులకి మరి ఓటేసి గెలిపించే అర్హత వీళ్ళకి లేదా? రాజ్యాంగం కల్పించింది కదా వీళ్ళకి 24 సీట్లు ఉన్నాయి కార్పొరేటర్లు మొత్తం కలిపి. కానీ అది వినియోగించుకోలేకపోయారు. మేము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి. అంటే నక్సలైట్స్ ఏది వేరే వాదానికి మరి ఎవరు బైకాట్ చేస్తారు చెప్పండి ఇది. సో ఇవన్నీ ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ గమనించి రేపొద్దున ఏ పార్టీకి ఎన్నికల్లో ఏం చేయాలనేది డెఫినెట్గా చూస్తూ ఉన్నారు. రేపు సభలో చెప్పేదంతా కూడా నాకు తెలిసినంత వరకు పెద్దగా ఏం ఉండదు. చెప్పేది కూడా ఏం లేదు. చెప్పాల్సింది చెప్పారు. వచ్చిన వాళ్ళ హయాంలో కేసీఆర్ హయాంలో ఏ ఎన్నికలు వచ్చితే ఆ ఎన్నికల్లో ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో 100 కొద్ది హామీలు ఇచ్చి పక్కదారి పట్టించి మరి అమలు చేయకునే పరిస్థితి కేసీఆర్ది. సో అలాంటిదంతా కూడా ఈరోజు మళ్ళా రేపొద్దున నేను వస్తా, రేపు ముఖ్యమంత్రి నన్ను చేయండి, రేపొద్దున మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుందంటే ఈరోజు నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఏ మాటలు చెప్పినా కూడా కళ్ళబొల్లి కబుర్లు కానీ కథలు పిట్ట కథలు చెప్పినా కూడా ఈరోజు వినటోళ్ళు ఎవరు లేరు. అయిపోయింది. అవకాశం ఇచ్చారు. మంచి పరిపాలన ఉంటే మా 3వ సారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఇవ్వలేదు. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది. నువ్వు సెక్రటరియట్లో ఉన్నా, ఫామ్ హౌస్లో ఉన్నా కూడా పాలన సేమ్ అదే విధంగా ఉంటా ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా 16 నెలలు అవుతా ఉంది. బయటికి రాని పరిస్థితి. ప్రతిపక్ష హోదా ఎందుకు అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దాన్ని చెప్పడానికైనా రేపు చెప్పాలనుకుంటున్నారా రేపు సభలో? లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
కుంగిపోతా ఉంటే దాని గురించి మాట్లాడతారా? ఓకే, దాని రైట్ గురించి రైట్ 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 దాని గురించి చెప్తారా రేపు పొద్దున? శ్రీహరి యాదవ్ గారు మీ దగ్గరకు వస్తాను. శ్రీహరి యాదవ్ గారు మీ దగ్గరకు వస్తాను. సో ఇవన్నీ ఏంటంటే ఒక నిమిషం ఉండండి. శ్రీహరి యాదవ్ గారు మీ దగ్గరకు వస్తాను. మరి మీరు ఈ సభలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అవినీతి కుంభకోణాల్లో కూరుకున్న బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బయటకు తీయాలి? శ్రీహరి యాదవ్ గారు మీకు అవకాశం ఇస్తాం. లెట్ హిమ్ కంక్లూడ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్పి అంటున్నారు. వాటి గురించి చెప్పగలుగుతారా? లేకపోతే రకరకాల వెంకటరెడ్డి గారు ఏవైతే ఉన్నాయో మరి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. రేపు తెలుస్తుంది కదా మనకి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా రెడీగా లేరు, వినడానికి రెడీగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రూపం మారిందో తెలంగాణ బంధానికి ఆ లక్ష్యానికి ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. వీటికి సంబంధం లేదు. టిఆర్ఎస్ పోయింది, పక్కకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో రాజకీయ అవకాశాల కోసం వెంకటరెడ్డి గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఇక్కడ ఏం జరగట్లేదు. బీఆర్ఎస్ చేసే పని ఏం లేదు. బీఆర్ఎస్ గురించి ఆలోచించే పని లేదు. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాతనే మొత్తం టోటల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా డైవర్ట్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ మన కోసం కాదు. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ముందుగా ఈ చర్చా కార్యక్రమంలో మనతోటి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి రామచంద్ర గౌడ్ గారికి వెల్కమ్ అండి. అలాగే బీఆర్ఎస్ నుంచి శ్రీహరి యాదవ్ గారు మీకు వెల్కమ్. అయితే శ్రీహరి యాదవ్ గారు రేపు అయితే మీ యొక్క పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఏదైనా కావచ్చు రజతోత్సవం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దానికి సంబంధించి సభ ఏర్పాటు చేస్తున్నారు. కానీ వెంకటరెడ్డి గారు అంటున్నారు ఇది బీఆర్ఎస్కి చేస్తున్నారా లేదా టీఆర్ఎస్కి చేస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వండి. రెండోది ఇది పార్టీలో కొన ఊపిరితున్నటువంటి పార్టీని కాపాడుకోవడానికి సభ పెడుతున్నారు తప్పించి పెద్దగా దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. ప్రజలు కూడా దీన్ని పట్టించుకోవాలంటే ఆయన కామెంట్ చేశారు. దేని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? శ్రీహరి యాదవ్ గారు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని థ్యాంక్ యూ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మిత్రులకి, బీజేపీ నుంచి వచ్చిన మిత్రుడికి, మీకు ఈ చర్చలో నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నమస్తే అన్న. గుడ్ ఈవినింగ్. మేము కొంచెము పాదయాత్రలో బిజీ ఉండడం వల్ల కొంచెం ఒక 3-4 నిమిషాలు మీతో నేను పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంకయ్యని కాసేపు ఆగమని నేను రిక్వెస్ట్ చేయబోయాను. ఈ లోపే వారే ఆగిరు కాబట్టి అన్న, తెలంగాణ ప్రజలకి ఇంటి పార్టీ అయినా, ఆత్మగౌరవం అయినా, ప్రజాస్వామిక స్ఫూర్తి అయినా టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ గుజరాతీ మార్వాడీల చేతిలో ఉండి మోడీ పేరు చెప్పుకొని విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి బీజేపీకి తెలంగాణ పేగుబంధం ఉంటుందా? ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రాహుల్ గాంధీలో, సోనియా గాంధీలో ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్పే ఆదేశాల కోసము నెలల తరబడి 100 సార్లు ఢిల్లీకి వస్తూ పోతూ తిరిగి ఢిల్లీ ఆదేశాల కోసం ఎదురు చూసుకుంటుండే వాళ్ళకి తెలంగాణతో పేగుబంధం ఉంటుందా? ఒక 14 సంవత్సరాల పాటు ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించుకొని 10 ఏళ్ళు అభివృద్ధిని వేగవంతమైనటువంటి అభివృద్ధి చేసుకొని ఒక చిన్న 2% ఓట్లతోటి తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్కో, 8-9 సీట్లు గెలిచినటువంటి బీజేపీకో తెలంగాణతో ఏనాడు పేగబంధం ఉండదు. ఇంకోటి ఇంతకుముందు మిత్రుడు చెప్తూ ఏవో 2-3 అని తప్పుడు విషయాలు మాట్లాడిండ్రు. ఎక్కడ కూడా తెలంగాణ ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది వారనుకున్నట్టు ఎక్కడ అంపశయం మీదనో లేకపోతే ఇంకేదో అవస్థలో ఉందని చెప్తున్నా. అట్లేం లేదు. తెలంగాణ సమాజం అంతా ఇవాళ లేచి నిలబడ్డది మళ్ళొకసారి. అరే మేము చిన్న పొరపాటుతోని ఎంత పని అయిపోయే తిరిగి మళ్ళా ఏ ఢిల్లీ పెద్దల పేరు మీద ఉన్నటువంటి గద్దలకి ఈ తెలంగాణని అస్థిర పెద్దలకి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకాటు పెట్టే పార్టీలకి అనవసరంగా అవకాశం ఇచ్చినాం కదా. తిరిగి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాము. మళ్ళీ తిరిగి తెలంగాణ పైన శ్వాస అయినటువంటి, తెలంగాణ పైన ఆశ అయినటువంటి ప్రజాస్వామిక పార్టీ అయినటువంటి తెలంగాణ భారత రాష్ట్ర సమితి అయినా తెలంగాణ సమితి వారు అన్నట్టుగా ఇది ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు పుట్టింది అంటే వాళ్ళ జనసంఘ ఎప్పుడు పుట్టింది, జనతా పార్టీ ఎప్పుడు పుట్టింది? అది కాదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక సవరణలు జరిగినాయి. ప్రతి సవరణకు రాజ్యాంగ దినోత్సవం జరపరు. మొదలు రాజ్యాంగం అమలు జరిగినటువంటి 1950 జనవరి 26న జరుపుకుంటారు. గట్లే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేది కానీ మాకు సంబంధించినటువంటి ఏప్రిల్ 27 అనేదే మా ఆవిర్భావ దినోత్సవం. తర్వాత మేము దేశ రాజకీయాల్లో భాగంగా పేరును సవరించుకున్నాం. మా విధానాన్ని కానీ, మా పాలసీని కానీ, తెలంగాణ పైన ఉండేటటువంటి మా పేగుబంధాన్ని కానీ, మా ఆత్మగౌరవాన్ని కానీ మేము ఎక్కడ మార్చుకోలేదు. పార్టీ పాలసీని మార్చుకోలేదు. మేము తెలంగాణ పైన ఆత్మగౌరవం కోసం ఎట్లయితే పనిచేస్తామో ఢిల్లీలో ఉన్నటువంటి అవి కూడా ఉప ప్రాంతీయ పార్టీలు, అవి కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు
మనం ప్రాంతీయ పార్టీకి ఉన్న మనం కూడా మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాలనే దానిలో పేరు మార్పే తప్ప తెలంగాణ పేరుతో ఉండే పేరు బంధాన్ని కానీ తెలంగాణ పేరుతో ఉన్న ఆత్మగౌరవాన్ని కానీ మేము మార్చుకోలేదు. వాళ్ళు అనేటటువంటి ఆ సాంకేతికపరమైన విషయాలని పెట్టి వీళ్ళకు చెప్పడానికి ఏముండదు. బీజేపీ పార్టీ ఏం పునాదుల మీద ఉన్నది, ఏ ప్రజల ఆత్మగౌరవ పునాదుల మీద ఉంది, విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు తను చెప్పేటప్పుడే వారు వెంకటరెడ్డి గారు చెప్పేటప్పుడే చెప్తున్నారు. హైదరాబాద్లో 7 స్థానాలకు 8 స్థానాలకు పరిమితమైనటువంటి ఎంఐఎం అనే దాన్ని పార్లమెంట్కి సభ్యులకి పరిమితమైనటువంటి ఎంఐఎంను చూపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడానికి అదొక పీఠం. వీళ్ళకు ఎంఐఎంను చూపెట్టుకుంటే తప్ప వీళ్ళు ఉనికిలో ఉండలేరు. మత విద్వేషాలు రెచ్చగొడితే తప్ప వీళ్ళు ఉండలేరు. ప్రతి ఎన్నికల ముందు ఎన్నో అవుతాడా, ఎక్కడో అవుతాడా, బార్డర్లోనో, రాష్ట్రం లోపలనో, రాష్ట్ర బయటనో, కాశ్మీర్ ఇష్యూనో, బంగ్లాదేశ్ ఇష్యూనో, పాకిస్తాన్ ఇష్యూనో చూపెట్టుకొని ఎన్నికలకు గెలుచుడు తప్ప ప్రజలకి ఏం చేస్తామని చెప్పి ప్రజల జీవన విధానంలో ఏం మార్పు చేస్తామని వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పటివరకు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఉన్నప్పుడు కానీ పైగా తెలంగాణ పేరట మోడీ కోసం చూస్తున్నారట. ఇదంతా విచిత్రమైన వాదన. అనేది తెలంగాణ పేరు మోడీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవడం నిజంగానే. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గెలిచింది మోడీ ప్రధాని ఉండాలని కోరుకున్నారంటే నిజమే. ప్రాంతీయ పార్టీలో మేము రాష్ట్రంలో అధికారం లేకపోవడం ఒక కారణం అయితే, ఓకే శ్రీహరి యాదవ్ గారు కరెక్ట్, వారి నెట్ కనెక్ట్ కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించి రామచంద్ర గౌడ్ గారు ఏదైతే రేపు జరిగిపోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవాలకు సంబంధించి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఇటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని అలాగే బీజేపీని టార్గెట్ చేసుకొని కేసీఆర్ ప్రసంగిస్తారా, అసలు ఆ సభ ఫ్లాప్ అవుతుందా విజయం అవుతుందా అంటున్నారు. అలాగే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సభ ఫ్లాప్ అవుతుంది, మీరు అక్కడ కొన్ని గ్రీన్ స్క్రీన్స్ పెట్టుకొని విఎఫ్ఎక్స్లో జనాలు వచ్చేలా చూడడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తూ వస్తుంది. దేని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? నమస్కారం అండి, నేను పల్లె రామచందర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 3 సంవత్సరాల ముందే వచ్చింది. మీరు 2001లో టిఆర్ఎస్ పార్టీగా వచ్చి అధికారంలో వచ్చి 10 సంవత్సరాల లోపల మీరు ఏం చేయలేరు. కనీసం మీరు ఏదన్నా చేసేయడానికి ఇది చేసినాము దీంతో వస్తున్నాము అనే ఇది చెప్పుకునే రకంగా ఉంటే బాగుంటుంది. 2023లో అది 38 సీట్లతో పరిమితమైంది. తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్లో 0, తర్వాత మొన్న క్యాండిడేట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. మేము కోరుకునేది ఏంది, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేకుండా పోతే బాగుండదు. అన్ని పార్టీలు ఉండాలి, ప్రతిపక్ష హోదా ఉండాలి. బీఆర్ఎస్ నాయకుడు అధిష్టానం కేసీఆర్ గారు ఇప్పటి వరకు 16 నెలల్లో ప్రజల గురించి మాట్లాడింది ఏంది, రేపు మాట్లాడేది ఏంది? ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏంది, 2001లో మీరు ఆర్థిక పరిస్థితి లేనిది ఈరోజు ఆర్థికంగా ఉండి డబ్బులతోనూ అన్ని చేస్తామనే రకంగా ముందుకు పోతున్నారు. మీకు ప్రజల నుంచి, ప్రజాభిప్రాయాల నుంచి, ప్రజలకు ఏమి కావాల్సినది అనేది చెప్పే రకంగా లేదు, ఇవి చేసినాం అనే రకంగా కూడా లేదు, భవిష్యత్తులో చేస్తారనే కూడా లేదు. నిజానికి చెప్పాలనుకుంటే అదే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేకుండా పోయే ఛాయిసెస్ ఉన్నాయి. నేను అది కోరుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాతో నుండి ఖచ్చితంగా ముందుండాలని కోరుకుంటున్నాను. అదే రకంగా బీజేపీ పార్టీకి కూడా చెప్తున్నాను, బీజేపీ అండ్ ఎంఐఎం ఒకటే. ఎందుకంటే ఎంఐఎం పేరు మీదనే ఓట్లు అనుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ దేశ ద్రోహులను శిక్షించమంటుంది. ఏ కార్యక్రమం అయినా చేయాలన్నది. ముఖ్యంగా మూడింటి మీద మాట్లాడాలని అనుకుంటున్నాము. పాకిస్తాన్ ఇక్కడ ఉన్న కాదిశీకుల మీద చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటే సంతోషం, పూర్తిగా కొల్లాప్స్ అవుతుందని ఉద్దేశం. ఎందుకంటే కుటుంబ పార్టీగా 4 పెద్దలే మాట్లాడతారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో మీరు చూడండి, కవిత అనుకోండి, హరీష్ రావు అనుకోండి, కేటీఆర్ అనుకోండి, అట్లనే ఉన్నాడు, కేటీఆర్ అనుకోండి. ఈ రోజు కేటీఆర్ నే ముందుకేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ గురించి మాట్లాడచ్చా అన్న? మీరు శ్రీహరి యాదవ్ గారు రామచంద్ర గౌడ్ గారిని మాట్లాడివ్వండి, మీ దగ్గరకు వస్తాను. ఉండడం వల్ల సిగ్నల్ మిస్ అయింది. 10 సంవత్సరాలలో మీరు చేసింది ఏందో చెప్పుకోండి. ప్రతిపక్ష హోదా ఇస్తే లక్ష్యం ఉన్నాయి మేము చెప్పడానికి. మీరు చెప్పడానికి 420 హామీలు తప్ప మీరు చెప్పడానికి ఏమి ఈ 16 నెలల పాలనలో. శ్రీహరి యాదవ్ గారు మీకు అవకాశం ఇస్తాను. రామచంద్ర గౌడ్ గారిని మాట్లాడివ్వండి. దళితులు కానీ
పార్టీ ఒక రకంగా అది కొలాప్స్ అయిన పార్టీ అని చెప్పొచ్చు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతున్న పార్టీ అంటే ఎవరైనా నమ్ముతారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఇంటి పార్టీ, ఒక ప్రజాస్వామిక పార్టీ. కాంగ్రెస్ పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్ గా ఉండాలి, ప్రతిపక్ష హోదా ఉండాలి, ఖచ్చితంగా కొట్లాడమని అంటున్నాం, మీరు సక్సెస్ చేసుకోమని అంటున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఈ 3 సంవత్సరాల లోపల అనుకోండి మీ చేసే కార్యక్రమాలతోనే పార్టీ రాకపోవడానికి కారణమైంది. ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలలో మేము ఇది చేస్తున్నాం, 10 సంవత్సరాలలో మీరు ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమున్నది చెప్పండి. ఎందుకు ఓడిపోయారు? మళ్ళీ తర్వాత కూడా ఏమొస్తలేదు కదా నాకు మాట్లాడడానికి. మీరు గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు బతకాలని కోరుకుంటున్నాను, బతికి కాదు 10 కాలాల పాటు స్వర్ణ యుగంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 పార్టీలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ప్రజల మీద ప్రేమ అభ్యర్థులు ఉంటే కాంగ్రెస్ పార్టీ లాభం కాదు. 3 పార్టీలు ఉనికి లాభమా? అవును. మరి పార్టీకి తన సిద్ధాంతం మీద, ప్రజల మీద విశ్వాసం మీద, ప్రజలను తను పనిచేస్తున్న తీరు మీద, గతంలో పనిచేస్తున్న తీరు మీద, భవిష్యత్తులో ఏం చేస్తామని హామీ మీద పార్టీ ఉంటుంది. కానీ వాళ్ళేమో ఎంఐఎం పార్టీతో ఉనికిలో ఉంటారు, మీరేమో 3 పార్టీలతో ఉనికిలో ఉంటారు. మేము గత కాదు, కోసం ఉనికిలో ఉంటాం, తెలంగాణ ఆకాంక్షలు తీర్చడం కోసం ఉనికిలో ఉంటాం కాదు. ఇప్పుడు మీరు మాట్లాడలేదు కదా బీజేపీ వెంకన్న, మీరు ఇద్దరు మాట్లాడిందంటే ఏముంది? ఎంఐఎం పార్టీలో ఉనికిలో ఉంటే ఆయనే ఉనికిలో ఉంటాడు, 3 పార్టీలు ఉనికిలో ఉంటే నువ్వు ఉనికిలో ఉంటావు. కానీ మేము అట్లా కాదు. తెలంగాణ పైన ఆకాంక్ష కుటుంబం గురించి మాట్లాడచ్చా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చా కుటుంబం గురించి? పార్టీ ఉద్యమంలో భాగంగా పార్టీ మేము ఉన్నాము. మెడల్ వచ్చి తీసుకున్నాం. మొత్తం ఇండియాకు స్వతంత్రం ఇచ్చిన ఒప్పుకుంటావా? మొత్తం దేశ ప్రజలందరూ పోరాడితే స్వతంత్రం వచ్చిందా? బ్రిటిష్ వాడు ఇస్తూ వచ్చిందా? కాంగ్రెస్ తెచ్చుకున్నాం, మెడల్ వచ్చి తెచ్చుకున్నాం. దేశవ్యాప్తంగా అప్పటికే 3 తరాలుగా చేసిన మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు మీరు. మిత్రమా, నీ విధానాలు చెప్పు. 16 నెలల ఈ తెలంగాణ వాళ్ళకి ఏముద్దరిస్తావో చెప్పు. కాపాడుకోండి. కాదు మిత్రమా, ఇగో పిల్లి శాపాలకు ఉట్టి తెయబడుతుంది. నువ్వు ఈ 16 నెలలు నీకు అధికారం ఇచ్చారు కదా, ఏదో 2% ఓట్లతోటి నీ పట్ల దిక్కు లేకుండా 4 సంగతి తెచ్చి పెట్టుకున్నది కదా బుర్రకాన్ని. శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, దిక్కు లేదు. 120 ఏళ్ళ పార్టీకి పనిచేసిన దిక్కు లేదు. శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, మా పార్టీ 25 సంవత్సరాల టైంలో మీరు ఇట్లా మాట్లాడతా? మేము ఇవాళ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మరోసారి తమ ఆత్మగౌరవం కోసం తమ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ ని దూరం చేసుకున్నందుకు బాధపడుతూ చెప్పు. నీ పార్టీ ఢిల్లీలకు రోజుకు 2 సార్లు పోయి రావాలి. వీడు ఏం చేయాలో పోయి రావాలి. క్యాబినెట్ శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, సెక్రటరీ కాదు, ఇంకో పెద్ద మాట ఉంటది. ఏం చేయాలని వాళ్ళు అడిగి శ్రీహరి యాదవ్, శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర గౌడ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర గౌడ్, తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరుగా మాట్లాడండి. మీరు ఇద్దరు మాట్లాడితే జనాలకు వినబడదు, అర్థం కాదు. ఒక్కొక్కరుగా మాట్లాడండి. తెలంగాణ పట్ల గుర్తించే పార్టీ మొన్న కూడా మోడీ రామచంద్ర గౌడ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, మీకు అవకాశం ఇస్తాను. శ్రీహరి యాదవ్ గారు మాట్లాడివ్వండి. మొన్న పార్లమెంట్ లో అనివార్యంగా ఉత్తరాది తరిమి కొడితే దక్షిణాది కొద్ది అండ నిలబడితే నిలబడరు. మీరు సొంతమే చేస్తూ లేరు. నీకైతే ఇంక 20 ఏళ్ళైనా కేంద్రంలో రానివారు మిమ్మల్ని. నువ్వు ఏమనుకుంటున్నావు? మాదేమో చనిపోయే పార్టీ, మూసుకుపోయే పార్టీ, మీదేమో ఎదిగే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎదిగే పార్టీ అంటే ఎవరు దేశంలో? అసలు మొన్న ఎంపీ గారిని పెడదామంటే దిక్కులేక మా వాళ్ళు తీసుకుపోయి నిలబెట్టుకున్నారు.
నేను బతకాలని మీరు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒక రైతులతో వేళ ఏం మాట్లాడాలి? మేము రేపు 25 మా పార్టీ పని జరుపుకునేటప్పుడు మీరు మాట్లాడే తీరుకి ఇదేనా? 25 సంవత్సరాలుగా మేము పార్టీ రైతులతో జరుపుకుంటాం. ఏం చేస్తారు ఈ టైంలో మీరు ఇదేనా మాట్లాడేది? రైతులతో ఏం చేసిండ్రు? మీరు ఏం చేసిన ఉద్దారకాలు చెప్పండి. గాలి మాటలు తప్పితే గాలి మాటలు చెప్పుకుంటే గాలి మాటలు తిరుగుడు తప్ప 16 నెలలు ఏం చేశారు చెప్పురే? ఏమి చేస్తున్న సన్న ఒక దళితుడు, ఒక గిరిజనుడు, ఒక విద్యార్థి, ఒక యువకుడు, ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక్క వర్గమన్న హెలికాప్టర్ కోసం పంచాలు ఉంటే మంత్రులు మీ దగ్గర గాలి మాటల కోసం పోతే మీ టికెట్ హెలికాప్టర్ బంకకు చేసి కొట్టుకపోయింది. గది మీ పాట చరిత్ర. మేము పండు కట్టుకొని నడుచుకుంటా ట్రాక్టర్లు పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వరంగల్ కి ఖాళీ నడకని వస్తున్నారు. కట్టుకొని వస్తున్నారు. మిత్రమా మీరు సీనియర్ నాయకులు ఏం మాట్లాడలేదు కదా, పాలసీల గురించి మాట్లాడారు. వికాస్ రెడ్డి గారు మీరు లైన్ లోకి రండి ఒకసారి. ఒక్క నిమిషం. శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర రెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రామచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు ఇట్లా మాట్లాడితే జనాలకు అర్థం కాదు కదా మీరు ఏం మాట్లాడుతున్నారో. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో పెట్టుకొని గెలిచేటోడు ఆయనే. రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, మీరు మాట్లాడేది జనాలకు అర్థం కావట్లేదు. ఆడియో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ప్రజలకు వెళ్ళట్లేదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం. రామచంద్ర గౌడ్ గారు, శ్రీహరి యాదవ్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు మీ మీద బీజేపీ మీద ఒక పెద్ద కామెంట్ చేశారు. ఎంఐఎం ఒక్క పార్లమెంట్కి పరిమితమైనటువంటి ఎంఐని బూచిగా చూపించి దేశంలో ఆ రాజకీయాలు బీజేపీ చేస్తుంది. ఎవరన్నా బీజేపీని తెలంగాణలోకి రావాలని కోరుకుంటున్నారా అంటూ శ్రీహరి యాదవ్ గారు బీజేపీ మీద ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు. దేనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను ఈ మధ్యలో మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని ఆలోచన, లేకపోతే మనం మాట్లాడేది వినపడదు, ప్రజల్లోకి చేరాల్సిన విషయం చేరదు. మధ్యలో కొట్టుకుంటా ఉంటే ఊరికి అరుస్తా ఉంటే ఏం లాభం అండి? పాయింట్ పాయింట్ మాట్లాడాలి. మీకు అవకాశం రామచంద్ర గౌడ్ గారు వెంకటరెడ్డి గారు. అయితే నేను ఏమంటున్నానంటే టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మనకు తెలుసు ఎంఐఎం ఏ అస్తిత్వంతో ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుస్తా ఉందో మనకు తెలుసు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సంకర చేరి ఆ పార్టీ నుంచి సపోర్ట్ తీసుకున్నది ఎంఐఎం పార్టీ. భారతీయ జనతా పార్టీ కాదు. అక్కడ భారతీయ జనతా పార్టీ చేయట్లేదు ఆ పని. చేసింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ చేసింది. అక్కడ టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఏం చేసింది? అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని మేయర్ చేసింది ఎవరు? ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ చేసింది. అప్పుడు కేసీఆర్ గారు చేశారు. మరి మేము అంటగా కాగేది, వాళ్ళ సంఖ్య చేరేది. ఎంఐఎం పార్టీ అవకాశవాద రాజకీయాల కోసం ఈ రోజు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంకన చేరి మరి ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపించుకుంటా ఉంది. వాళ్ళ పనులు చేయించుకుంటా ఉన్నారు. సో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ తోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దెబ్బ చేస్తా ఉంది. సో ఎవరు ఈ రోజు అవకాశం దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసింది నిన్న మేము. మీకు 24 కార్పొరేట్ ఉన్నా కూడా, మీకు 24 ఓట్లు ఉన్నా కూడా మీరు చేయలేని స్థితిలో ఉన్నారంటే, మీ రాజ్యాంగాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ అస్తిత్వానికి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతా ఉంది. కొన ఊపిరితో ఉన్న పార్టీని రకరకాలుగా ఊపిరి పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా మరి అయిపోయినాయి. 3 సార్లు అవకాశం ఇచ్చారు, 3 సార్లు కూడా ఫెయిల్ అని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. రేపొద్దున వాళ్ళే చెప్పుకుంటారు. మేము ఎప్పుడు కూడా మతతత్వ పార్టీకి డెఫినెట్ గా వ్యతిరేకంగా పోరాడతాం. బీజేపీ మతతత్వ వ్యతిరేక పార్టీ 7 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎమ్మెల్సీ ఒక నిమిషం బీజేపీ వెంకటరెడ్డి గారిని మాట్లాడివ్వండి. ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలిపించింది నన్ను కాంగ్రెస్ పార్టీ నిన్న ఎమ్మెల్సీ స్థానానికి. ఎవరు అంటగాగుతున్నారు వీళ్ళతోటి? ఎంఐఎం పార్టీ తోటి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు, బీఆర్ఎస్ అప్పుడు. నేను అనేది ఏంటంటే ఈ రోజు రాజకీయ అవకాశాల కోసం పార్టీలు చూస్తున్నాయి తప్పితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడే పార్టీలు కనపడతలేవు. ఇక్కడ
ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ ఎన్నికల్లో వచ్చినా పోటీ చేసి గెలిపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచే పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. రేపొద్దున స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు వచ్చినా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆదరాభిమానం కోసం డెఫినెట్ గా మోడీ గారి ప్రభుత్వ పాలన కావాలి, ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పి ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు. గ్రామాల్లో లైట్ల దగ్గర నుంచి మరి రోడ్ల దగ్గర నుంచి ఈ రకరకాలుగా మరి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ఈరోజు మరి అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ధాన్యం కొనుగోలు కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. ఈరోజు కేసీఆర్ కాదు చేసింది. కేసీఆర్ అవకాశ రాజకీయాలను వాడుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నోచుకొని ప్రభుత్వం అంటే మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం లాగా దేశం మోసం చేసింది. అన్ని రకాల ప్రభుత్వ ఏది కుంభకోణాలు కూరుకున్నది మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ ఉద్యోగాలు రాలేదు. 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ ఇంట్లో. మరి తెలంగాణ ద్రోవులకు టీఆర్ఎస్ పార్టీలు చేర్చుకొని వాళ్ళకి మరి మంత్రుల పదవులు ఇచ్చింది అప్పుడు కేసీఆర్ పార్టీ. సో ఇవన్నీ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచిన పార్టీ ఏదైతే ఉందో అంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఆయన సభ పెడతాడో, ఏం మాట్లాడతాడో, ఏం వినాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెడీగా లేరు ఎట్టి పరిస్థితుల్లో. విన్నా కూడా, వచ్చినా కూడా, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టినా కూడా వినే పరిస్థితులు లేరు. ఓట్లు ఎవరికి వేయాలో డిసైడ్ అయిపోయారు. ఓట్లు ఎవరికి గెలిపించాలో డిసైడ్ అయిపోయారు. రేపు పొద్దున వచ్చే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి నిశ్చయంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇది దీంట్లో ఇక్కడ కూడా ఎవరికి కూడా అనుమానం లేదు. మనకు తెలుసు హర్యానాలు కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ ఎక్కడ ఎన్నికైనా జరిగినా కూడా మరి ఏ పార్టీ గెలిచిందో అందరికి తెలుసు. ఇప్పుడు వచ్చే పార్టీ అంతా కూడా గెలిచే పార్టీ ఏదైతుందంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం కంకణం కట్టుకొని మోడీ గారు మరి రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఏ పథకాలు తీసుకొస్తే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలో మరి ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు 4 వైపులా తెలంగాణ రాష్ట్రంలో మరి రోడ్లు, గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్ కానీ, హైవేస్, స్కైవేస్, రైల్వేస్ ఎక్కడ చూసినా కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు అభివృద్ధి చేసేది ఏదైతుందో ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులతోటే మరి 10 సంవత్సరాల కాలంలో ఈ రోజు ఈ విధంగా నడుస్తూ ఉందంటే, ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, మోడీ గారు ఆలోచన, మోడీ గారి చలవ వల్లనే ఈ రోజు 10 సంవత్సరాలు మరి కంటిన్యూస్ గా ఈ అధికారంలో అభివృద్ధిలో దూచుకుపోతుందంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండబట్టే ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇవన్నీ ఎవరు ఏం చెప్పినా కూడా టిఆర్ఎస్ పార్టీలో ఇక రకరకాలు చెప్తుంటారు. మేమే ఉద్యమకారులు పక్కన దోషిందే ఎవరు లేరు అలా ఉద్యమకారులు. కేసీఆర్ వెంకరెడ్డి గారు రామచంద్ర గౌడ్ కేసీఆర్ పార్టీది. సో అందరినీ ఇప్పుడు ఉద్యమ ద్రోహులు ఉన్నారు. అక్కడ ఉద్యమ ద్రోహులకి మంత్రి పదవులు ఇచ్చింది తప్పితే ఉద్యమకారులకు ఇవ్వలేదు. సో ఇవన్నీ ఏంటంటే రేపు వచ్చినా ఎక్కడ ఎవరు చెప్పినా కూడా ఈ రోజు జరిగేది మొత్తం కూడా డిసైడ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరికి అవకాశం క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఓకే, రామచంద్ర గౌడ్ గారు ఏదైతే ఇందాక శ్రీహరి యాదవ్ గారు కామెంట్ చేశారో కాంగ్రెస్ మీద, అలాగే కాంగ్రెసే దగ్గరుండి ఎంఐఎంను గెలిపించింది నిన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటూ కూడా వెంకరెడ్డి గారు అంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అలాగే బీఆర్ఎస్ సంబంధించి శ్రీహరి యాదవ్ కూడా కాంగ్రెస్ మీద చాలా ఆరోపణలు చేశారు. దానిపైన ఏ విధంగా స్పందిస్తారు? నిజానికి రేపు జరిగే సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా మేము చేసింది అనేది ఏం లేదు. వాళ్ళు చేసిన లేక, వాళ్ళు ఏం చేయలేక ఉద్యమకారులను బయటకు పంపించి ఉద్యమ ధోరణులను తీసుకొచ్చి కాపాడుకొని వాళ్ళు ఆ స్థితికి వచ్చిండ్రు. ఇంకోటి 2000 తర్వాత వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు, ఇంకా ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టుకున్నారు, ఆర్థికంగా బలపడ్డారు. రేపు ఆ పార్టీ ఉనికి ఉంటే సంతోషం, కానీ అది ఉండేటట్లేదు. వాళ్ళు ఏం చేయలేరు. బీజేపీ పార్టీ మనం ఇచ్చే ట్యాక్సీలలో మనకు పర్సంటేజ్ ఏమి ఇస్తలేరు. మన పర్సంటేజ్ లేకుంటేనే వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నారు.
కొన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్లకు ఎక్కువ నిధులు ఇచ్చి మనకు తక్కువ ఇస్తున్నారు. అదే రకంగా మాకు బలం లేదనే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడలే, ఎందుకంటే అక్కడ మాకు సత్తా లేదు, ఎందుకంటే స్థానిక సంస్థల్లో మాకు లేదు. అక్కడ వీళ్ళు 24-25 సీట్లు ఉన్న వాళ్ళే నిలబడలేదు. ఆ రోజులైనా బీజేపీ అండ్ ఎంఐఎం రెండు కలిస్తేనే వాళ్ళ ఉనికి ఉంటుంది. బీజేపీ ఏ రోజు కూడా వాళ్ళు ఈడీ రైడింగ్ చేసినా ఏది చేసినా ఎంఐఎం పార్టీలో ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఐటీ రైడ్లు కాలేదు, ఈడీ రైడ్లు కాలేదు. అదే రకంగా అక్కడ వచ్చిన వాళ్ళు చేసే తప్పులను కూడా సరిపెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళని ఏ రోజు కూడా వాళ్ళు కలిసే ఉంటుంది. ఎందుకంటే బయట చూడడానికి అది ఉంటుంది, రాత్రి ఒక రకంగా ఉంటుంది, డేలో ఒక రకంగా ఉంటుంది. అట్లా బతుకుతుంది అనేది ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తున్న భవిష్యత్తులో ఉండదు. అదే రకంగా బీజేపీ పార్టీ స్థానిక సంస్థల్లో అంటున్నారు కదా, సంతోషమే, పోటీ ఖచ్చితంగా ఇవ్వండి, బలంగా ఇవ్వండి. మీరు ఇస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా, బీజేపీ ఇస్తారా, కాంగ్రెస్ అయితే స్ట్రాంగ్ ఉంది. ప్రజలకు సంబంధించినది వాళ్ళకి ఏం కావాల్సినది ఈ 15 నెలల్లో సుమారుగా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఫ్రీ కరెంట్ ఇస్తుంది, 200 యూనిట్లు 50 లక్షల మందికి ఫ్రీగా ఇస్తుంది. అదే రకంగా 500 గ్యాస్ సిలిండర్లు కేంద్ర ప్రభుత్వం పెంచినా ఇక్కడ 50 లక్షల కుటుంబాలకు చేస్తుంది. అదే రకంగా సన్న బియ్యాన్ని సుమారుగా 2,50,00,000 మందికి, అంటే 85% వాళ్లకు చెందే రకంగా ఇస్తుంది. రైతులకు సుమారుగా 21,000 కోట్ల రూపాయలను మాఫీ చేయడం జరిగింది. దాంట్లో 26 లక్షల కుటుంబాలకు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఏ రకంగా అయితే ఎలక్షన్లో బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ పొత్తుగా గెలుస్తున్నారని మా అభిప్రాయం, ఎందుకంటే రెండు కలిస్తేనే అక్కడ పోటీ ఉంటుంది. రెండు విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక మీరు కొట్లాడుతున్నట్టు వెనుక కొట్లాడుతున్నారు. మీలో కొన్ని ఏంటి దీంట్లో జరిగే సారా కుంభకోణం అనుకోండి, లిక్కర్ సంబంధించింది, తర్వాత ఈ రైడ్లో కావాలండి, ప్రతి దాంట్లో మీ సహకారంతోనే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటదనే భయంతోనే మీతోని వాళ్ళ భయంతోని బూచితోనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కాపాడుకుందో ఆ రకంగా కాపాడుకుంటారు. బీజేపీ కూడా అది ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందులోకి వచ్చిన నాకు అవకాశం కల్పిస్తుంది. ప్రారంభం అవుతుంది, నేను మళ్ళీ లైన్ లో అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. వాళ్ళ 60,000 ఉద్యోగాలు వచ్చే అబద్ధం, వాళ్ళ హామీలు రైతు భరోసా ఇచ్చిన అబద్ధం. ఓకే, రామచంద్ర గౌడ్ ఒక్క నిమిషం శ్రీహరి యాదవ్ గారికి సమయభావం లేమంటారు. శ్రీహరి యాదవ్ గారు కంటిన్యూ చేయండి మీరు. చెప్పి ఒకటి, ఎందుకంటే రెండు కలిసే చేస్తున్నది పోటీ. ఓకే ఓకే, మళ్ళీ ఆయన వెళ్ళినట్టున్నారు. ఓరవలేక గెలిచిన తెల్లారి నుంచే మీరు మాట్లాడుతున్నారు, పార్టీని ఏ రకంగా కూల్చేసేద్దాము, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కూల్చాలి, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని గెలిచిన మాకు 5 సంవత్సరాలు స్టాండర్డ్గా ఇచ్చారు ప్రజలు. ఆ ప్రజలు 5 సంవత్సరాల ప్రజలకు ఏం కావాల్సింది మేమిచ్చి మేము ఓట్లు అడుగుతాము. మీరు 10 సంవత్సరాలు చేయలేని పనిని బీఆర్ఎస్ పార్టీ చేయలేని పని, బీజేపీ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేసింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాము. ప్రతి విషయాన్ని కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాం. ప్రజాభిప్రాయ ప్రకారం ప్రజలకు ఏం కావాలో మేము చేయడానికి రెడీ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ స్వర్ణోత్సవాలు చేసుకొని ఏ చేసినా కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవి లేవు. ప్రజలకు సంబంధించి మీరు ప్రజాభిప్రాయాన్ని కోల్పోతున్నారు. దాన్ని కాపాడుకునే రకంగా ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉండి ఆ కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ అన్నారు మీరు సెంట్రల్లో ఉన్నటువంటి ఈడీలను వీటిని మీరు సిబిఐని సిఐడిని మీరు వాడుతుంటారు, అన్ని ఇటు ప్రతిపక్ష పార్టీల మీద మీరు రైడ్లు చేస్తారు, కానీ ఎంఐఎం అంత కొట్లాడుతూ ఉంటారు, అంతా చేస్తుంటారు, కానీ ఎంఐఎంకి సంబంధించి ఇప్పటివరకు ఒక ఈడీ రైడ్ కానీ ఏమీ చేయలేదు. అలాగే పొద్దున ఒకలాగా మాట్లాడతారు, నైట్ ఎంఐఎంతో మళ్ళీ దోస్తీ చేస్తుంటారు మీరు. అలాగే స్టేట్కి సంబంధించి మీరు ఇవన్నీ చేశామంటున్నారు, మరి రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్ రూపంలో తీసుకుని ₹1 కూడా చెల్లించట్లేదు, ₹1 కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వట్లేదంటూ కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఎంఐఎం పార్టీ తోటి అంటగాగేది ఇప్పుడు ఎవరండి? నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళకి తక్కువ సీట్లు తక్కువ ఉన్నా కూడా మరి ఒకళ్ళని నిజంగానే సపోర్ట్ చేయకూడదు, వాళ్ళతో మాకు సంబంధం లేదంటే మీరు వీళ్ళు ఒక అభ్యర్థిని పెట్టి మాలాగానే చేయొచ్చు కదా, ఎందుకు చేసింది మరి? వెంకటరెడ్డి గారు నిన్న జరిగిన ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు కదా. సపోర్ట్ చేస్తేనే గెలిచింది, సపోర్ట్ చేసింది. వాళ్ళకి లేవు సపోర్ట్, సరిపోని సీట్లు లేవు కదా ఎంఐఎం పార్టీకి.
88 సీట్లు 69 ఎవరికి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు వేసిన కార్పొరేటర్లు వీళ్ళు వేసిన వాళ్ళే కదా, వీళ్ళ ఎమ్మెల్యేలు వేసిన వాళ్ళే కదా. నేను ఏమంటున్నంటే డెఫినెట్ గా ఇప్పుడు కాకపోయినా రేపొద్దున కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్ తీసుకునేది కాంగ్రెస్ పార్టీ తోటే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తో తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తోటి ఇష్టం వచ్చినట్టుగా మరి సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆగడాలకి అదుపే లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ భూముల కుంభకోణాల్లో ఇప్పుడు వక్ఫ్ భూములు ఉన్నాయి, వెంకటరెడ్డి గారు ఉన్నాయి. ఒకటి రామచంద్ర గారు క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు అవుతలేదు అనేది ఒకటి. తర్వాత 1 రూపీ ట్యాక్స్ కడితే మనకు ఎంత వస్తుంది? అదే ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రాంతంలో గుజరాత్ అనుకోండి, బీహార్ అనుకోండి, వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తాయి, మనకి ఎందుకు తక్కువ వస్తాయి? మనం చేసిన పాపం ఏంటిది? రెండింటికి జవాబు. 2004 నుంచి 2014లో ఎవరు ఉన్నారు అధికారంలో? ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక నిమిషం ఉండండి. రామచంద్ర గౌడ్ గారు వెంకటరెడ్డి గారిని చెప్పనివ్వండి, వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. సమాధానం చెప్తాను వినండి, సమాధానం చెప్తే వినండి. 2004 నుంచి 2014లో ఎవరున్నారు అధికారంలో? యూపీఏ 2 ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత తెలంగాణ రాష్ట్రానికి? 24%. మేము ఇస్తున్నది ఎంత ఇప్పుడు? 38% ఇస్తున్నాం. 40 పైసలు ఇస్తున్నాం. వాళ్ళు ఇస్తే 24 పైసలు ఇస్తే మేము 40 పైసలు ఇస్తా ఉన్నాం. ఎవరికి ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? రెండో క్వశ్చన్ అడుగుతున్నా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ రోజు హైదరాబాద్ లో ఆదాయం, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఖర్చు పెడతారా? వచ్చిన ఆదాయాన్ని ఆదిలాబాద్ వరకు తీసుకుపోతారా? ఆదిలాబాద్ లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే అది పూర్ డిస్ట్రిక్ట్ కాబట్టి. ఏదైతే పూర్ రాష్ట్రాలు ఉన్నాయో, వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయో, వెనుకబడిన రాష్ట్రాలని అభివృద్ధి చేసేదే మరి కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా మరి వాళ్ళు అభివృద్ధి చెందకపోతే ఈ రోజు పొద్దున మనం నెంబర్ 1 పొజిషన్లోకి ఏ విధంగా పోతాం? వాళ్ళేమో అట్టడుగు స్థాయిలో ఉండాలి, మనమేమో పెరుగుతూ ఉండాలి. అంటే డబ్బంతా కూడా మరి అందరికి పంచాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఆదిలాబాద్ ఎందుకు తీసుకుపోతున్నారు? అది సమాధానం చెప్తారా మీరు? చెప్పలేరు. మీరు చెప్పలేరు. ఏం సమాధానం ఉంటుంది మీ దగ్గర? చెప్పలేరు. నేను అనేది అంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు అమలు కావాలని మోడీ గారి ఆలోచన. మా సిద్ధాంతం ఒకటే, అంత్యోదయ సిద్ధాంతం. చివరి వ్యక్తి వరకు బాగుపడాలి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవ్వాలి. అదే మా ఉద్దేశం, మా సంక్షేమం, మా ఆలోచన. సో అందుకని మేము ఆ సిద్ధాంతం కోసం డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలు బాగుపడాలనే ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందు తీసుకుపోయింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. సో అదే వేరే రాష్ట్రాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులు మరి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒప్పుకున్నారు, ఎస్ మా రాష్ట్రానికి నిధులు వస్తూ ఉన్నాయి, రోడ్లకి నిధులు వస్తూ ఉన్నాయి. RRRకి 17,000 కోట్ల రూపాయలు మననే శాంక్షన్ చేశారు. సౌత్ లో కూడా మరి 17,000 కోట్ల రూపాయలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి, రోడ్లు ఇస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటికీ చాలా సార్లు మరి రోడ్లు భవనాల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు కేంద్రంలో. అక్కడికి వెళ్ళి ఆయనే ఒప్పుకున్నారు, 1000 కోట్లు వస్తా ఉన్నాయని చెప్పి, 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయని చెప్పి. వీళ్ళ పార్టీల కోఆర్డినేషన్ లేక ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట మాట్లాడతాడు. వాళ్ళ పాలసీలు వాళ్ళకే తెలియదు, ఏ పాలసీలు తీసుకొస్తారో అవన్నీ కూడా భూమరంగా అవుతున్నాయి. వాళ్ళకి ఆలోచన లేని ఆశయాలతోటి ముందుకు పోతున్నది తప్పితే ఇక్కడ ఫెయిల్యూర్ మొత్తం టోటల్ గా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. పూర్తిగా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మీరు ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాం మేము కూడా. కానీ ఈ లోపలనే మీరు మొత్తం అన్ని హామీలని తుంగలో దూకినట్టుగా 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీకు తర్వాత మిగతా అంశాలను కూడా తుంగలో దూకి, డబ్బులు లేవు మా చేతుల్లో, డబ్బులు లేవు, మేము RBI నుంచి జీతాల కోసం తీసుకుంటున్నాం బద్దలు కొట్టినట్టుగా చెప్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది? వెంకటరెడ్డి గారు ఒకసారి రామచంద్ర గౌడ్ గారు మాట్లాడిద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే వెంకటరెడ్డి గారు మీకు మళ్ళీ అవకాశం. రామచంద్ర గౌడ్ గారు మాట్లాడండి. ముందు నెరవేర్చే రకంగా ముందు ఉంటున్నాం. ప్రజలకు సంబంధించి ఏం కావాలో అది చేస్తున్నాం. మీరే బీఆర్ఎస్ బీజేపీ కలిసి
గెలిచిన నెల రోజుల లోపటి నుంచి పార్టీని కూల్చేస్తామని ఒక దిక్కు బండి సంజయ్ అంటాడు, అరవింద్ గారు అంటారు, ఇంకోరు అంటారు, ఇదో రకంగా. మీ దాంట్లోనూ కోఆర్డినేషన్ లేదు. ఎందుకంటే బండి సంజయ్ ఒక మాట మాట్లాడతాడు, కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, అరవింద్ గారు ఒక మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలే చేస్తున్నాయి. దాంట్లో ముందుంటున్నాం. మేము కూడా 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనో ఆ కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఇవి తప్పులు జరుగుతున్నాయని ప్రతిపక్షంలో ఉండి ఈ దీంట్లో తప్పు జరుగుతుంది, దీంట్లో తప్పు జరుగుతుంది అనేది మీరు ఎత్తి చూపండి, సలహాలు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి కూడా మేము కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ ఉండని, బీఆర్ఎస్ పార్టీ ఉండని, మీ కోఆర్డినేషన్ మీరు ఏం చేసుకున్నా మేము కాంగ్రెస్ పార్టీ బలంగా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొదటి స్థానంలో ఉండి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకో విషయము, బీజేపీ పార్టీకి ఈ రోజైనా కానీ ఈడీ రైడ్లైనా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లైనా, ఇంకే ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో ఉన్నా కానీ మీరు కార్యక్రమాలు చేసుకుంటా మీ కాంగ్రెస్ పార్టీ ఏమి అవకతవకలు చేసినా సమాధానం చెప్తాను. చెప్పండి, ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు ముందు చెప్పండి. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఎంఐఎం పార్టీ మీద ఈడీ రైలు చేయాలని? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సిబిఐ చేయించాలని? ఇవ్వండి, మీరు ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం కదా, మీ చేతిలో ఉంది కదా, మీరు కంప్లైంట్ ఇవ్వండి, సిబిఐ కంప్లైంట్ చేయండి. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఇన్ని కోట్లు సంపాదించుండు, ఇన్ని కోట్లు మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం సందీప్ గారు, రెండో పాయింట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అడిగారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కూడా, పిసిసి ప్రెసిడెంట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎవరు అడిగారు? బీఆర్ఎస్ హయాంలో అడిగింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉంది? కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉంది. కూలిపోతా ఉంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చీటికట్ట ఒప్పందాలు ఉన్నాయి వీళ్ళకి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు రామచంద్ర గౌడ్ గారిని మాట్లాడివ్వండి ఒకసారి. రామచంద్ర గౌడ్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. కమిషన్ రిపోర్ట్ ఎందుకు తీసుకురావట్లేదు? మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి. సిబిఐ ఎంక్వైరీ మీకు నిజంగానే ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఇవ్వండి, మేము సిబిఐ ఎంక్వైరీకి ఐటీకి చేయాలంటే చెప్పండి అంటున్నారు. సంవత్సరాల లోపల ఎలక్ట్రో బాండ్స్ అని ఎన్నో రకాలుగా తీసుకొని ఆర్థికంగా బలపడ్డారు. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారు అన్ని ప్రూఫ్ తో సహా ఉన్నాయి కదా. మీరే ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా డబ్బులను ఏ రకంగా వసూలు చేసుకొని పార్టీని బలంగా చేసుకున్నారు? వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని పొడగొట్టుకుంటున్నారు. ఏ రకంగా తీసుకున్నారు? ఎన్రోలర్లు అంటే ఏ రకంగా డెవలప్ అవుతున్నారు? ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో 5,000 కోట్లు కుంభకోణంలో కూరుకున్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు. 5,000 కోట్ల కుంభకోణం ఎవరు కూరుకున్నారు? ఈ రోజు మన ఎవరు ఇచ్చారు? ఎవరికి ఎవరున్నారు దాంట్లో? మీ పార్టీ నాయకులు ఉన్నారు. 5,000 కోట్ల కుంభకోణం ఎవరు కూరుకున్నారు? ఎవరు చేస్తున్నారు? ఈ రోజు ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఈడీ ఎంక్వైరీ ఎవరు దేనికోసం చేస్తున్నారు మీకు తెలియాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మొత్తం టోటల్ గా కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించింది ఈ భారతదేశాన్ని మొత్తం. తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా మిగతా పార్టీలు అధికారంలోకి వస్తున్నాయంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు 2G దగ్గర నుంచి 3G దగ్గర నుంచి అన్ని కుంభకోణాలే. 10 సంవత్సరాలు 10 పెద్ద ఈ హయాంలో వెలుగులోకి వచ్చినాయి. వాటిని పట్టించుకోలేట్లేదు. ఇవన్నీ ఏంటంటే మీరు మీ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ కావాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరు ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా వినే పరిస్థితి లేరు. అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కూడా మరి ముందు పోయే పరిస్థితి లేదని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. ప్రజలు డిసైడ్ అవుతున్నారు. గ్రామాలకు పోయి అడిగితే క్లియర్ గా చెప్తా ఉన్నారు, మాకొద్దునాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మాకొద్దునాయన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఇచ్చిన హామీలలో మొత్తం కూడా కొన్ని కూడా అమలు కావట్లేవు.
అవన్నీ కూడా తూకలు దొరికినట్టే అని చెప్పి అర్థమవుతాం. ఏం చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ పోయిందండి? దానికి అందుకే హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో అన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని గెలిపించారు? మీ పార్టీని గెలిపేలే, భారతీయ జనతా పార్టీ గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. మీరు నిజంగానే కలలు కన్నారు హర్యానాలో మేము గెలుస్తాం, మేము ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తాం అని చెప్పి హర్యానాలో అంటే, మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిపించారు. మీరు చెప్పే పాటలు వినటోళ్ళు ఎవరు లేదు. మీరు ఇవే చెప్పారు, రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు తీసేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి, బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి ఓటేయద్దు అని చెప్పి మీరు తప్పుడు హామీలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు డైవర్ట్ చేసి మరి టోటల్ గా. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ గారు, మనం డిస్కస్ చేసింది ఎందుకంటే రేపటి రజతోత్సవాల గురించి కావచ్చు. ముఖ్యంగా ఒక కామెంట్, ఇప్పుడు ముఖ్యంగా 2 పార్టీలు కూడా 3 పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని, లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు అని, ఇంకోటి బీజేపీ కాంగ్రెస్ పొత్తు అంటూ కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఆరోపణలు మీ మీద మీరు ఆరోపణలు చేసుకుంటారు. అందులో ఏది నిజం అంటారు? ఎందుకు మరి బీఆర్ఎస్ మీద ఉన్నప్పుడు మీరు ఆ బీజేపీ ఏదైతే లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయడం, అలాగే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కొన్ని చిన్న అల్పదర్ప ఘటనలు జరుగుతుండడం, వీటన్నిటి మీద ఏ విధంగా స్పందిస్తారు? అలాగే రేపు జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవాల గురించి మీరు లాస్ట్గా ఏ విధంగా కంక్లూడ్ చేస్తారు? ఫస్ట్ వెంకటరెడ్డి గారు మీరు. నేను చెప్పేది ఒకటే, రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అస్తిత్వం కూడా టోటల్గా దెబ్బతిన్నది. ఏదైతే పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా పోటీ చేయలేని పరిస్థితిలో ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వద్దు నాయన, మాకు కేసీఆర్ కూడా వద్దు, మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం మేము, కానీ మేము ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలు లేవు, 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉంటే, వాళ్ళ హయాంలో ఏ పరీక్షలు జరిగినా కూడా అన్ని కూడా ఫెయిల్యూర్, వృత్తం స్కాములు, టోటల్గా మరి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి కనపడ్డది, అన్ని లీకులు. సో ఇట్లాంటిదన్నీ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు, బీఆర్ఎస్ పార్టీ వద్దు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. రేపు ఒకవేళ నిజంగానే తీసుకొచ్చినా కూడా, జనాలను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినా కూడా ఏదో సక్సెస్ అవుతుందని చూపే ప్రయత్నంలో చేస్తారు తప్పితే ఈ రోజు రేపు భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కనిపించే అవకాశం లేవు. రేపొద్దున ప్రధానంగా పార్టీ మేము పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీతోటే. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలి, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గెలిపించాలో మేము మా స్ట్రాటజీ మాకున్నాయి. మేము ముందుకు పోయే పరిస్థితి మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఓకే, రామచంద్ర గౌడ్ గారు, రేపు ఏదైతే బీఆర్ఎస్ నిర్వహించేటువంటి రజతోత్సవాల గురించి మీరు ఫైనల్గా మీటింగ్ ఏ మేరకు ప్రజల్లో ప్రభావం చూపబోతుంది, దాని గురించి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ తర్వాత కేసీఆర్ చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఏ రకంగా ఎదుర్కోవడానికి, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నది, దీని గురించి మీరు ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తారు? రేపటి వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయినా, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంతమందిని తీసుకొచ్చుకున్నా, సుమారుగా 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి అన్ని ప్రజలకు సంబంధించిన ప్రజల కార్యక్రమాలుగా పార్టీ ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాము. పార్టీని ఇంట్లో కూర్చుండబెట్టి 5గురిని కూర్చుండబెడితే ఇప్పటికీ 1,00,000 ఉద్యోగాలు, సుమారుగా 1,00,000 ఉద్యోగాల వరకు వచ్చినాయి 15 నెలల లోపల అనే సంతోషంగా ప్రజలు ఉన్నారు. అదే రకంగా రైతులకు కూడా రుణమాఫీ అనేది సంతోషంగా ఉన్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు అని సంతోషంగా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన కార్యక్రమాల్లో మీరు 16 నెలల్లో ఏ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చడం లేరు. ఇక్కడి నుంచి అయినా పార్టీని బతికించి ప్రజలలో మీ అభిప్రాయాన్ని తీసుకొచ్చి రేపటి ఈ మీటింగ్ను సక్సెస్ చేసుకోవాలని, ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాలని చెప్పుకుంటూ, అది మాత్రం ప్రజలలో పూర్తిగా వాళ్ళ అభిప్రాయంలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చేసిన 10 సంవత్సరాల లోపల ఎన్నో స్కాములు చేసిర్రు. మీరు అనుకున్నట్టు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఏది సక్సెస్ కాదు, ఓన్లీ లిక్కర్ నోటిఫికేషన్ సక్సెస్ కావాలి. అన్ని లీకులు ఉంటాయి, ఏ పరీక్షలు రాసినా అన్ని లీకులే ఉంటాయి. ఇన్ని 10 సంవత్సరాలు చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీగా ఉంటుందనే సందర్భంగా చెప్పుకుంటూ, ఈ లిక్కర్ స్కామ్లు అనుకోండి, కొన్ని స్కామ్లలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయి. ఆ కలయిక అనేది పెవికాల్ బంధాన్ని కొద్దిగా దూరం చేసుకుంటే బాగుంటుంది. 2 పార్టీలు కూడా బలంగా ఉండాలని కోరుకుంటూ, బీఆర్ఎస్ పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, రేపటి మీటింగ్ సక్సెస్ చేసుకొని మీరు వరంగల్కు ఏం డెవలప్ చేసిండ్రు, తెలంగాణ ప్రాంతాల్లో ఏం డెవలప్ చేసిండ్రు, వరంగల్ జిల్లాకు మీరు ఏం చేసిండ్రు, పాత 10 జిల్లాల్లో అనుకోండి, ఇప్పుడున్న 33 జిల్లాల్లో మీరు చేసిన కార్యక్రమాలు చెప్పుకొని భవిష్యత్తులో పార్టీ మీరు ఏం చేస్తుందనే
మాట ఇచ్చుకోండి, ప్రజాభిప్రాయాన్ని మన్నన పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకోండి. భవిష్యత్ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కులయుక్తులు చేసినా, ఎన్ని ప్రజాపాలనను దెబ్బతీసి ప్రజాప్రభుత్వాన్ని కులదేస్తాయి, ఇంకా ఉవ్వెత్తున ప్రజల అభిప్రాయంలో ఇంకా బలంగా నాటుకొని ముందు ఉంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నామండి. సంతోషం. ఓకే, రైట్. ఇక ఈరోజు ఏదైతే ఈ 4 Sides టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెంకరెడ్డి గారికి, అలాగే రామచంద్ర గౌడ్ గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.